ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. భక్తుడైన దావీదు చెప్పుచున్నటువంటి గొప్ప ఆలోచన ఇది. నీ మార్గమును దేవునికి అప్పగింపు, ఆయనను నీవు నమ్ముకుంటే ఆయన నీ కార్యమును నెరవేర్చును అని. చాలాసార్లు మన మార్గములలో మనము సదా వెళ్ళాలి అని అనుకుంటాం. దానిని సాధించగలిగిన శక్తి, బలము, ఆలోచన, తలంపులు అన్నీ మనకి ఉన్నవి అని అనుకుంటూ ఉంటాం. అయితే మనం అనుకున్నవి జరగనప్పుడు ఎందుకిలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాం. విశ్వాస జీవితంలో దేవుని మీద నమ్మకం ఉంచేటువంటి వారు తమ కార్యములను, తమ మార్గమును ప్రభువుకి అప్పగించువారై ఉండాలి. సమస్తమును ఎరిగిన దేవుని మీద మన నమ్మకము, విశ్వాసమును మనము ఉంచి ఆయనను మనము నమ్మిన ఎడల దేవుడు తప్పక మన కార్యములను నెరవేర్చును. ఇంతవరకు నీ జీవితంలో ఏది నెరవేరకుండా ఉన్నది, నీవు అనుకున్నటువంటిది జరగలేదో, ఎందుకు ఆ యొక్క విషయంలో నీవు వెనుకడుగు వేయవలసి వచ్చిందో, ఎందువలన ఆ కార్యము విజయవంతము కాలేదో నువ్వు ఆలోచించావా? నీ యొక్క స్వయమైన ఆలోచనల చేత నీ బలమును నమ్మి నీవు ప్రయత్నము చేశావే కానీ దేవుని యందు విశ్వాసము, నమ్మకము కలిగిన వాడివై నీ మార్గాన్ని దేవునికి నువ్వు అప్పగించలేదు. ఆయనను నీవు నమ్ముకుంటే ఆయన నీ కార్యమును నెరవేరుస్తాడు. అది ఏదైనను సరే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఎలియాజరు అబ్రహాము తనను పంపిన ఉద్దేశమును ఎరిగిన వాడై దేవుని మీద నమ్మకము కలిగి తన మార్గమును దేవునికి అప్పగించినాడు. అందుకనే అబ్రహాము స్వజనులు ఉన్న ఆ ఊరికి వెళ్ళి అతడు ఆ ఊరి పొలిమేరు బావి దగ్గర ప్రార్థించినాడు. ప్రభువా, ఇది నీ దాసుడైన నేను నీకు అప్పగించుచు ఉన్నాను. ఆ కన్యక ఎవరో నాకు తెలియదు, నీవే ఆ కన్యకను నాకు చూపించమని అతడు అడిగిన ఆనవాలును దేవుడు అంగీకరించి రిబ్కాని అతనికి చూపించాడు. దేవుడు తన మార్గమును సరిగ్గా నడిపించుచున్నాడని ఎలియాజరు గమనించిన వాడై రిబ్కాను ఇస్సాకుకి భార్యగా పద్దనారాము నుండి తీసుకుని వచ్చినాడు. అవును దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు! తన దాసుడు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించి సరి అయిన మార్గమును చూసి అతడు చేయవలసిన కార్యమును దేవుడు చేసి ముగించాడు. నీ జీవితంలో నీ పిల్లల వివాహ కార్యమైనా, నీ వ్యాపారంలోనైనా, మీ చదువులోనైనా, మీ యొక్క పనులలో ఎందైనా, వేటి ఎందైనను మీరు మీ మార్గమును దేవునికి అప్పగించండి, ఆయనను నమ్ముకొనండి. ఆయన మీ కార్యమును నెరవేర్చి అన్ని విషయములలో మీకు సహాయము చేసి మిమ్మలను దీవించువారు. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ ప్రియబిడలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను. ఎలియాజు మార్గమును సరళం చేసిన దేవుడు బిడ్డల మార్గమును సరళం చేసి వారి కార్యములను నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.